యాదగిరిగుట్ట ఆలయంలో పహల్గాం ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం చేశారు. కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు భద్రతను కట్టుదిట్టం చేశారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు ఆలయ పరిసరాలు, ఆలయ క్యూ లైన్లు, ప్రసాద విక్రయశాల, శివాలయం, ఆలయ మాడవీధుల్లో సెల్ ఫోన్ కౌంటర్లు, లగేజ్ కౌంటర్లలో విస్తృతంగా తనిఖీలు చేశారు. ఆలయ ఎస్పీఎఫ్ అధికారులు, సిబ్బంది భద్రత విషయంలో అలర్ట్ అయ్యారు. ఆలయానికి వచ్చే భక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అనుమానితులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచనలు చేస్తున్నారు. రాచకొండ సిపి సుధీర్ బాబు ఆదేశాల మేరకు భద్రత కట్టుదిట్టం చేశామని ఎస్పీఎఫ్ ఆర్ఐ శేషగిరిరావు ఆలయ పరిసరాల్లో నిరంతరం నిఘా ఏర్పాటు చేశామన్నారు. కొండపైకి వచ్చే వాహనాలపై కూడా నిఘా పెడుతున్నామన్నారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య. వైశాలి, ఏదైతే తెలంగాణలో అతిపెద్ద దేవాలయం అనేటువంటి యాదగిరిగుట్ట ఆలయానికి సంబంధించి భద్రత కట్టుదిట్టం చేశారు. పహల్గాం లో జరిగినటువంటి పర్యాటకులపై జరిగినటువంటి ఉగ్రదాడిల నేపథ్యంలో ఆలయానికి సంబంధించినటువంటి ఇప్పటికే ఉన్నటువంటి ఎస్పీఎఫ్ సంబంధించినటువంటి స్పెషల్ పార్టీకి సంబంధించిన భద్రతతో పాటు స్థానిక పోలీసులు కూడా ప్రస్తుతానికైతే భద్రత నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే ఉగ్రదాడుల నేపథ్యంలో భక్తులు కూడా అధిక సంఖ్యలో వస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాతనే ఆలయంలోకి అనుమతిస్తున్నారు. దీంతో పాటు ఇటు డాగ్ స్క్వాడ్ తో పాటు అటు బాంబ్ స్క్వాడ్ కూడా ఆలయ పరిసరాలలో రోజు రెండు సార్లకు పైగా కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఈ ఉగ్రదాడుల నేపథ్యంలో తెలంగాణలోనే అతిపెద్ద ఆలయంగా ప్రతిష్టలు ఉన్నటువంటి ఈ యాదగిరిగుట్ట ఆలయానికి సంబంధించి భద్రతను మరింత పెంచేందుకు కూడా అధికారులు చర్యలు చేపడుతున్నారు. దీంతో పాటు ఇటు హైదరాబాద్ కి సమీపంలోనే ఈ యాదగిరిగుట్ట ఉంటున్న నేపథ్యంలో రోజుకు దాదాపుగా 1,00,000 లోపు పైగా భక్తులు వస్తున్న నేపథ్యంలో దాడులు జరిగే అవకాశం ఉన్నదనే అనుమానంతో కూడా ఇటు తనిఖీలు మాత్రం ముమ్మరం చేశారు. ఇటు కొండపైకి వెళ్లేటువంటి వాహనాలను కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే కొండపైకి అనుమతిస్తున్నారు. ఇటు ఆలయానికి సంబంధించి ఆలయాలు లోపలికి వెళ్లేటువంటి భక్తులకు సంబంధించి కూడా మెటల్ డిటెక్టివ్ ద్వారా కూడా అందులో నుంచే లోపలికి వెళ్లే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆలయం లోపల గర్భాలయంలోకి కూడా వెళ్లే భక్తులకు కూడా అన్ని తనిఖీలు చేసిన తర్వాతనే లోపలికి అనుమతిస్తున్నారు. ఇటు ఆలయ ఎంట్రన్స్ ఏదైతే ముఖద్వారం ఉంటుందో అక్కడ కూడా స్పెషల్ గా పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. భక్తులకు సంబంధించి ఎటువంటి వస్తువులను కూడా ఆలయం లోపలికి తీసుకువెళ్లేందుకు కూడా అనుమతిస్తలేరు. ఇటు దాడులు జరుగుతాయనే అనుమానంతో పాటు భక్తులకు రక్షణ కల్పించేందుకు మాత్రం ఇటు స్పెషల్ పార్టీకి సంబంధించినటువంటి పోలీసులతో పాటు స్థానిక పోలీసులను కూడా అదనంగా నియమించేందుకు కూడా సిద్ధమవుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. మొత్తానికైతే ఆలయానికి సంబంధించి భద్రత పరంగా ఎలాంటి భద్రత పరంగా గట్టి చర్యలు తీసుకుంటున్నారు. దాడులు జరిగే నేపథ్యంలో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో పాటు నిత్యం నిఘా ఉంచడంతో పాటు ఇటు సీసీ కెమెరాలు కూడా అన్ని చోట్ల కూడా ఆలయ పరిసరాలతో పాటు కొండపైకి వెళ్లే దారుల్లో కూడా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాటి ద్వారా కూడా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఇటు భక్తులకు సంబంధించి వారి వెంట తీసుకొచ్చుకునేటువంటి బ్యాగులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా భద్రపరిచేటువంటి హాల్ ఏవైతే ఉంటాయో అక్కడ కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ బాంబ్ స్క్వాడ్ తో పాటు డాగ్ స్క్వాడ్ ని అక్కడ ఏదైతే వాళ్ళు తెచ్చుకున్నటువంటి బ్యాగులు కావచ్చు, వస్తువులకు సంబంధించి అన్ని తనిఖీలు చేపడుతున్నారు. ఇటు భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సాఫీగా స్వామివారి దర్శనం చేసుకుని బయటికి వచ్చే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు తనిఖీలకు మాత్రం ముమ్మరంగా చేపట్టడం జరిగింది. రైట్. థ్యాంక్ యూ జానయ్య.